సార్కోమా ఎందుకు వస్తుంది ఏమంటే జనరల్గా మ్యుటేషన్ ఈజ్ మెయిన్ కాజ్ అనుకోండి. ఒక్కొక్కసారి ట్రామా దెబ్బ తగలడం వల్ల, నెగ్లెక్టెడ్ ట్రామా అనుకోండి, లేకపోతే స్కార్ టిష్యూ ఏదైనా ఉంటే దాంట్లోంచి వచ్చే అవకాశంగా ఉంటుంది. సో ఇటువంటి ట్యూమర్స్ ఏవైతే మజిల్ నుంచి బోన్ నుంచి వస్తాయో అవి కారణాలు ఎన్ని ఉన్నా కానీ కరెక్ట్గా తెలుసుకోవడం కష్టము. జెనెటిక్ మ్యుటేషన్ కావచ్చు, ట్రామా కావచ్చు, స్కార్ అంటే దాన్ని ఏమంటారు క్రానిక్ ఇన్ఫెక్షన్ అయ్యి దాంట్లో క్రానిక్ ఇన్ఫెక్షన్ వల్ల ఏదైతే మార్పులు వస్తాయో బోన్లో కానీ దాని నుంచి రావచ్చు. తర్వాత ఒక్కోసారి ఈ రేడియేషన్ ఎఫెక్ట్, సపోజ్ మనం ఒక వ్యక్తి ఏదో ఒక అవసరం బట్టి క్యాన్సర్ సంబంధమైన బీమారి బట్టి రేడియేషన్ తీసుకున్నాడు అనుకుందాం, హై ఎనర్జీ కరెంట్ అంటారు మీ భాషలో. రేడియేషన్ తీసుకున్నా కూడా పోస్ట్ రేడియేషన్ వల్ల కూడా సార్కోమా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. రేడియేషన్ ఇండ్యూస్డ్ క్యాన్సర్స్ అంటారు వీటిని.